హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికెళ్తున్నానని చూస్తున్నారా? సండే రోజు ఇన్‌స్టాలో చాలా అంటే చాలా ఫేమస్‌గా చూయిస్తున్నారు కదా! ఖమ్మంలో నరసింహస్వామి టెంపుల్‌కి. అక్కడికి నేను, మా వారు, మా బాబు ముగ్గురం రెడీ అయ్యి వెళ్ళిపోయాం. పాప చిన్న వేరే పని మీద స్కూల్‌కెళ్ళిందనమాట. అందుకనే తీసుకువెళ్ళలేదు. మా ఇంటి దగ్గర నుండి కొంచెం అంటే కొంచెమే దూరం. అందుకే బండి మీద వెళ్ళిపోయామనమాట. మా ఏరియాలో టెంపుల్, ఎళ్ళే దారిలో స్ట్రీట్స్ అన్నీ మీ అందరి కోసం చూపిస్తున్నాను. ఈ మధ్య ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్ బాగా చూస్తాం కాబట్టి, అదో ఇదో టెంపుల్‌కి వెళ్తాం. ఇంతకుముందు కూడా భద్రకాళి టెంపుల్ చూయిచ్చారు. అక్కడికి కూడా వెళ్ళొచ్చాం కానీ, అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇప్పుడు ఇది చూపిద్దాము. మీ అందరూ గూడా చూస్తారు కదా! నాలాగా ఎవరైనా దూరం నుంచి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, చూస్తారు కదా! అన్న చిన్న హోప్ తోటి వీడియో తీస్తున్నాను. అందరూ చూసి కొంచెం లైక్ చేయండి ప్లీజ్. ఎళ్ళే దారిలో మా ఇంటి సైడ్ నుండి వెళ్ళే దారిలో మొత్తం గ్రానైట్ ఫ్యాక్టరీలుంటాయి. ఫ్యాక్టరీస్ అంటే కొంతమందికి తెలిసుంటది. కొంతమందికి తెలీదు. మనమేవైతే ఇంట్లో బండలుంటాయో అవి కటింగ్ మిషన్స్‌ని వాళ్ళని ఫ్యాక్టరీలంటారనమాట. ఇది కనిపిచ్చేదే కొండ పైన నరసింహస్వామి టెంపుల్. చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న పైనయితే చాలా చాలా బావుంది. మంచి వ్యూ పాయింట్ అన్నీ అన్ని విధాలుగా చాలా మంచిగా ఉంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే ఖచ్చితంగా వెళ్ళండి. కనిపిచ్చేదే దేవుడు. మొత్తం కొండల మధ్యలో దేవుడున్నాడనమాట నరసింహస్వామి. చిన్న గుడి అయినా సరే బాగా చూపిస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళేసొద్దామన్నట్టు వెళ్ళాము. చాలా బావుంది. ఇక్కడ దేవుడివి సైడ్‌కి ఇట్లా విగ్రహాలు పెట్టారు. చాలా అంటే చాలా కోతులున్నాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్‌లలోనే ఏవైనా పెట్టుకొని వెళ్ళండి. గుడి ముందు అలా ఆంజనేయ స్వామి విగ్రహం లాగుంది. దాని అపోజిట్‌లో టెంపుల్. ఇదొచ్చేసి స్టెప్స్ నుంచి పైకొచ్చాం కదా! ఆ పైన చిన్నగా ఏదైతే మనం కింద నరసింహస్వామి గుడిని చూసామో, పైన నుండి కిందికి దీపం కనిపిస్తుందనమాట. వర్షం పడ్డా సరే పక్క నుంచే వాటర్ ఎళ్ళిపోతాయంట గానీ, దేవుడి మీద పడదంట. అందుకనే నేను మీకు చూపిచ్చాలి. అందరూ ఆ వ్యూ పాయింట్ చూడ్డానికే వెళ్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఒక దీపం కనిపిస్తుందో. నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే అండి కోదాడ బైపాస్ రోడ్ హైవే అన్నమాట. చాలా బావుంది ఇక్కడ పైనుంచి వ్యూ పాయింట్. వచ్చిన వాళ్ళు కొంచెం చూసి పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళని తీసుకొని రాకండి. ఎందుకంటే చాలా అంటే హైట్ ఉంది. ఎక్కలేకపోతున్నారు చాలామంది. నేను గూడా చూసాను. నేనే ఎక్కలేకపోయాను. అలాంటిది ఆ ఏజ్ వాళ్ళు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నేను వెళ్ళాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను అంతే. ఇంకా కొంచెం ఏమైనా గవర్నమెంట్ డెవలప్ చేస్తే బావుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అక్కడ కింద స్టెప్స్ మనుషులున్నారు కదా! ఆ రూట్ నుండి ఇంత హైట్‌కి వచ్చామనమాట. చాలా బావుంది. మంచిగా వెదర్ గాని అట్లా బావుంది గానీ, కొద్దిగా ఏజ్ ఎక్కువున్న వాళ్ళు చూసి రండి. ఎందుకంటే ఇబ్బంది పడతారని జెప్పేసి చెప్తున్నాను. ఇన్‌స్టాలో చూసి రావడమే కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్. అంత లేదు ఇంకా కొంచెం దాంట్లో చూయించినంతగా ఏమి లేదులే కానీ, కొంచెం డెవలప్ అయితే ఏమైనా ఉంటదేమో. గుడిలోకి వెళ్ళడానికి కూడా పూజారి గాని ఎవ్వరు ఉండరంట. మామూలుగా ఎవరన్నా ఉండి దీపాలు పెట్టుకొనొస్తారంట. పైన వ్యూ పాయింట్ దేవుడు పైనుంచి కనిపిస్తారని చెప్పా గదా! ఆ పాయింట్ నుండి ఇది కిందికి, కిందే స్టెప్స్. స్టెప్స్ మాత్రం చాలా అంటే చాలా హైట్‌గా ఉన్నాయి. ఎక్కినా, దిగినా చాలా కష్టంగా ఉంది. చూసుకొని రండి. అలానే మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు అక్షర 2017 అఫీషియల్ అనే ఛానెల్ ఉండేది కదా! దాన్ని యువర్స్ ట్రూలీ మౌనిక అని మార్చానండి. ఆ ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు వ్యూస్ ఎలా ఉన్నాయో ఈ లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అలా అప్‌లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ అందరూ చెక్ చేయండి, చూడండి. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ద బెల్ ఐకాన్. బాయ్. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట. ఈ లాస్ట్‌లో
రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు ఏంటో కానీ క్లైమేట్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 12:30 అవుతున్నా సరే ఇంత కూడా ఎండ లేదు. హైవే మీద వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఎంత కార్లలో తిరిగినా సరే ఆ బండ్ల మీద ఆ గాలి ఇంట్లో ఉండి ఉండి అట్లా బండ్ల మీద తిరుగుతుంటే ఎప్పుడో ఒకసారి అట్లా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది ఈ రోడ్లు. ఈ రోడ్లు అంటేనే ఊర్లలో పల్లెటూరు రోడ్లు అంటేనే బఫెలోస్, గోట్లు, షీప్స్ ఇవే ఉంటాయి. మా ఊర్లో కూడా ఆ హైవే అయినా సరే అలాంటివే ఉంటాయి. మీ అందరూ చూడండి. బాయ్. లైక్ చేయండి ప్లీజ్.